నేను కలిపిన కదా. ఇగో నేనైతే నిన్న కలిపిన ఇవాళ తీసిన. ఎట్లుంది చూడు, ఎంత బాగా వచ్చింది, ఎంత ఆయిల్ వచ్చింది చూడు. ఎక్కదక్క ఉడక ఉండదు, ఈ పొజిషన్లోనే ఆయిల్ ఉండాలి. ఈ సొప్పు తొక్కు అంటే ఈ చిన్న వక్కల తొక్కు ఇట్లా పెడదురు అప్పటోళ్ళు. ఏంటంటే సంవత్సరం కాయది ఉడక పెడదురు. నేను ఏంటంటే కాయలు ఇప్పుడు బాగానే ఉంటున్నాయి కదా, అందరు పెట్టుకుంటారు కదా తొక్కు. ఇట్లా కొద్దిగా ఇట్లా ఇంకా ఊరినా కొద్దీ ఇంకా మంచిగా అవుతుంది, ఇంకా బాగా అవుతుంది తొక్కు. నిన్న పెట్టినా కదా, నిన్న ఎత్తుకుందాం. ఇక చిన్న వక్కల తొక్కు అంటే ఇది 6 నెలలు అయినా తినచ్చు. ఇది పదన అనకపోతే మనము సంవత్సరం కూడా పెట్టుకోవచ్చు కాయలు. మనం గట్టితనం కాయలు చూసుకోవాలి, మంచిగా చూసుకొని పెట్టుకునేది చూడాలి. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే మనము తొక్కు ఎట్లా పెట్టుకుందామంటే 6 రోజులలో సొప్పు తొక్కు అందరు ఏంటంటే సంవత్సరానికి తగ్గట్టు పెడదురు. నేను 3 కాయలతోటి మీకు ప్రాసెస్ చూపిస్తా ఎట్లా చేద్దామన్నది. ఇక దాన్ని ఏంటంటే సొప్పు తొక్కు అంటే అది చిన్నగా వక్కలు నరుక్కొని ఊరేసుకుందరు. ఉప్పు పసుపుతోటే ఊరెత్తురు కొన్ని రోజులు. ఇక అట్లా కాదు, మనం ఊరేసుడు కాదు, డైరెక్ట్ కలిపేసుకుంటే ఎన్ని రోజులు అవుతుంది అన్నది నేను చెప్తా. ఏంటంటే మంచిగా ఇతర పెట్టుకున్న 3 నెలలు అవుతుంది, మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 6 నెలలు అవుతుంది. మనకి ఇప్పుడు ఏంటంటే కాయలు బాగా సీజన్ కాయగాలు కొంచెం అంత ముదరాలే కాబట్టి మీకు ప్రాసెస్ చూపిస్తా. స్టార్టింగ్ కాయలు కాబట్టి ఇంకొక 15 రోజులు ఎంతనో అయితే ఇంకా సంవత్సరం కూడా కాయలు ఉంటాయి. ఇక ఇవి అయితే మంచిగా ఉన్నాయి చూసుకోర్రి. ఇక మంచిగా ఉన్నాయి చూసుకోర్రి. గట్టితనంలో ఉన్నాయే మనం పెట్టుకోవాలి, కొంచెం మెత్తగా అయినా కూడా పెట్టుకోవద్దు. ఇక ఏంటంటే మంచి మాటతోటి మీకు ఇది ప్రాసెస్ స్టార్ట్ చేస్తా. మంచి మాట అన్నది కొందరు ఏం చేస్తారంటే ఎట్లా అంటే నాకు కోపం ఎక్కువ అని అలా చెప్పుకుంటారు కానీ కోపం అన్నది ఇప్పుడు మంచిగా ఉంటుంది కావచ్చు. ఇప్పుడు ఈ మనకు మా కోపానికి వచ్చినప్పుడు మంచిగా ఉంటుంది కావచ్చు. రాను మనకు కొన్ని రోజుల తర్వాత మనకు ఒంటరితనం అయితే వస్తుంది. అది కోపం అన్నది. ఇక నాకు కోపం ఎక్కువ అని చెప్పుకుని అది డేంజరే. కోపం తగ్గించుకోవాలి మనము. ఏంటంటే ముందు ఒంటరితనం కావద్దు, అప్పుడు మంచిగా ఉంటుంది కోపం. తర్వాత ఇక మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక అట్లనైతే ఉండకూడదు ఎవ్వరు. నా మాట నడుస్తుంది, నేనైతే సోళ్ళు చేస్తా, నేను కోపానికి వస్తా, నేను ఇట్లా అంటా, నేను నడిపిస్తా మాట అని అనుకుంటారు. నేను ఏదైనా అనగలుగుడు కాదు. మనిషి ఆలోచించుకొని, జీవితం చిన్న జీవితం కాబట్టి ఆలోచించుకొని మంచిగా విధానంతో మాట్లాడి నేర్చుకోవాలి, మనిషిని అర్థం చేసుకోవాలి, మంచిగా ఉండేది చూడాలి. ఏంటంటే కొందరు కోపంతో నేను ఏదైనా నడిపించగలుగుతా, ఏదైనా అన్నా కూడా నడుస్తుంది, నేను నోరు గాయ చేస్తే నడుస్తుంది అన్నది ఒక్కటి వస్తుంది. కానీ అది వాళ్ళకే అని, ఎవరు మాట్లాడతారో వాళ్ళకి అని ఉంటుంది. ఈ మాట నచ్చిందా తేజ? నీకు నచ్చిందా? మీకు గుడక నచ్చుతుంది అనుకుంటున్నా. ప్రతి వాళ్ళకి గుడక ఓపిక అన్నది జీవితం ఆధారం. మనం ఓపికనే మనకు మంచి విధానంకి వస్తుంది, మంచిగా వస్తుంది. అప్పుడు మందము మాట పడతాం కావచ్చు, కానీ తర్వాత మాత్రము మనంత మంచిగా ఎవరికి ఉండదు, మీ అంత మంచిగా ఎవరికి ఉండదు. మీరు ఓపికతో ఉండదు. అది ఎంత అని ఉంటుందో అన్నది నేను చెప్పిన, మంచి పక్క చెప్పిన. ఎంత అని ఉంటుంది చెడు, 4 విధాల చెడు. అదేమిటి కొనికిరాదు. నేను అన్న చూడు గ్రేట్ కన్నా, నేను ఇట్లా కోపానికి వచ్చినా, నేను ఇట్లా మాట్లాడినా అన్ని కళ్ళు ఎగరేసుకుంటూ చెప్తారు. అది ఎగరేసుకుంటూ ఎప్పుడు అది బట్టిది మామూలుగా మాట్లాడాలి, మనిషిని అర్థం చేసుకుని మాట్లాడాలి, అంతే విషయం. చెప్తా. మామిడికాయలు 3 తీసుకున్నా, ఎల్లిగడ్డలు, ఎండుమిరపకాయలు, ఇంగువ 6 రోజులలో వేయలేరు. కానీ మనకు ఉంటే ఆప్షన్ మీరు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇంగువ ఓసారి వాడతా ఓసారి వాడగాని ఇప్పుడు మనం ప్రతి దాంట్లో అయితే టేస్ట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వేసుకోవాలి. మినపగుళ్ళు సంవత్సరం ఆగే దాంట్లో మనము ఇప్పుడు 3 నెలల్లో 3 కాయలకు చూస్తున్నాం కదా. ఈ పప్పులు మీరు తీసేసుకున్నా సరే, ఉంచుకున్నా సరే, మీకు నచ్చినట్టు. మాకు అక్కడక్కడ వస్తే టేస్ట్ ఉంటాయి, అవి మనకు గోలుతాయి కాబట్టి ఏం కాదు. కమ్మతనానికైతే సూపర్. ఉప్పు, ఇది దొడ్డుప్పు తీసుకోర్రి. 6 రోజులలో ఈ ఉప్పు అనుకుంటే అమ్మత్తురు, ఇదే ఉప్పు వేస్తురు. 6 రోజులలో ఫుడ్ వేసుకుందాం మనం. ఇప్పుడు ఈ రోజులలో ఫుడ్ చేసుకోవద్దు, బ్యాక్ ఫుడ్డే. ఇక ఏంటంటే అట్లా తిందాం. పసుపు, జీలకర్ర, ఆవాలు, కారం, అది శనగపప్పు, ఇవైతే మెంతులైనా ఆవాలైనా ఇట్లా చిన్నగా ఉండాలి. ఆవాలు ఉడక దొడ్డుగా ఇట్లా ఉండద్దు, ఆపరేట్ ఉంటుంది.
మెంతులు ఉడక చిన్న చిన్నగానే ఉండాలి, ఇట్లా గుండ్లు ఉండద్దు. జీలకర్ర ఉడక సన్నగానే ఉండాలి. మనము చిన్న సైజులో సన్నగా ఉంటాయి చూడు, క్వాలిటీ ఉంటాయి. ఇక మనం పసుపు ఉడక పట్టించుకునేది చూడండి, మీరు కారం అయినా పట్టించుకునేది చూడండి. ఎందుకంటే మనం క్వాలిటీ వాడాలనుకుంటే మన చేతులతో మనం చేసుకొని పట్టించుకొని మనం తినేది చూడాలి. ప్రతిది ఉడక ఎందుకు చెప్తున్నాం అమ్మ అంటే, ఆ రోజులల్లో అన్నీ చేతులతోటి. మా అమ్మనైతే ఎండాకాలం రాగానే దంచుతుండే. మా అవ్వ దంచుతుండే, మా నానమ్మ అయినా దంచుతుండే. ఇక మా అవ్వ మా నానమ్మ ఇద్దరు చెరొక్క రోకలు బట్టి దంచురు. దన్న మబ్బులనేలే. ఎందుకంటే ఎండకు మంటలు మండుతాయి మనకు పొద్దున్న దాకా. మబ్బులు వేసి వాళ్ళు పనులు చేసుకొని విసురుకొని అన్నీ చేసుకొని మళ్ళా రోకలను బట్టి దంచురు. కుందెన పెడదురు రోకలకి, కుందెన పెట్టి దన్నమ్మ కెరుకున్నంతలు దంచురు. ఒకళ్ళు జల్లెడ పడుదురు దంచురు. ఇట్లా కారప్పొడి పసుపు కడికెళ్ళి దంచుకున్నారు. కారప్పొడి కడికి మనకు అన్ని ఐతంగా వస్తున్నాయి. ఇంకా మనకు అయినా మనము ఇంకా మేము బాగా కష్టపడుతున్నాం అనుకో, మీరు ఏం కష్టపడతలేరు. ఎందుకంటే ఆ రోజులలో అట్లా దంచిరు, అన్ని యోగాలైనవి అన్ని మంచిగా అయినాయి కాబట్టి వాళ్ళు మంచిగా బక్కగా ఇట్లా రన్నింగ్ చేసినట్టు ఉందరు. ఇప్పుడు పొట్టలు వచ్చి మనము తినే ఫుడ్ మీద కొవ్వు వచ్చి మనకు ఆటని ఇదని అదని మన రోగాలు మనమే తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే మన పని సరిగా చేయక మనకు బాడీ ప్రాబ్లం చేస్తుంది. ఆ రోజులలో కట్టెలు ఉండరు, ఏ కొవ్వు పెరగపోవు. ఇప్పుడు కొవ్వు పెరిగిపోయి నాది డేంజర్ కొవ్వు ఏంటంటే మంచి కొవ్వు కాక డేంజర్. ఎంతవరకు మంచి కొవ్వు ఉండనో అంతవరకే ఉండేటట్టుగా బాడీ మనం రన్నింగ్ అన్నది ఉండాలి. మనం ఎట్లా యాక్టివ్గా ఉంటామని పని చేస్తే అలసిపోతాం కాదు, చెయ్యకుంటే అలసిపోయి చేస్తలేము. మనం చేస్తే యాక్టివ్గా ఉండగలుగుతాం. మనం ఏ వంట అయినా చెయ్యం. మన బాడీ మనకు కరెక్ట్ లేకపోతే ఈ వంట కూడా మన బద్ధకమే. కూర్చున్న దగ్గరికి వెళ్ళి కూడా బద్ధకం, ఆర్డర్ పెట్టుకుని తింటా అంటారు. అట్లా ఉన్నది. తొక్కులు ఏంటంటే మనం షాప్లోకి పోయి ప్యాకెట్లలో కొనుకొచ్చుకుందాం, వేసుకుందాం, తిందాం, ఇద్దరాల మూలము అయితే నోట్లో పెట్టుకుందాం అంటారు పిల్లలు. ఇక బయట కలర్లు వేస్తుండ్రు. మనం కలర్ కరప్పుడు ఎంత బాగుంది చూడు. ఇప్పుడు మనం కలర్ వేస్తాం, మెర్రగా వస్తుంది. మనం పట్టించుకున్నాం కదా. ఇది ఏంటంటే గుంటూరు కారం. ఆ మిరపకాయలు ఒకటే నమూనా ఉంటాయి ఇట్లా పొడువుగా. ఎందుకంటే దొడ్డుగా బాగుంటాయి, సన్నం బాగుంటాయి. అవి కారమే ఉంటాయి, మంచిగానే ఉంటాయి. ఇక బాగా కారం ఉండేవి బాగా. ఏంటంటే తేజ మిరపకాయలు దొడ్డు మిరపకాయలు ఇక రెండు కలిపి పట్టిస్తున్నాం అంటారు. అట్లా పట్టించుకోకుండ్రి. మిరపకాయ కాటిదా కాదా, సీజన్ దా కాదా, మనకు మెరిసినట్టు కనబడుతుంది కాయ ఎట్లుంటుంది అన్నది. నేనైతే దినుసులు మాత్రం ఏర్పాటు చేస్తా. మరి తేజ అంటది మమ్మీ నువ్వు ఏర్పాటు చేస్తావు అంటది. ఏర్పాటు చెయ్యాలి. మనం తినే ఫుడ్ ఏర్పాటు చేయకపోతే ఎందుకు మనం అది క్వాలిటీ కాదని. అది అది ఇప్పుడు వండిన కాయ వేరే ఉంటుంది, అంతకుముందు వండిన కాయ వేరే ఉంటుంది. ఎందుకంటే ఏ కాయ మనము మార్కెట్లో కొనరి, ఈ కాయ ఏం కాయే అని తెలుసుకోండి, మనకు ఏర్పడుతుంది. వాళ్ళు చెప్పిన ఏ కాయ చెప్పినా గుడక పొడవుగా సన్నగా ఇంత దొడ్డు ఉంటుంది. అది కారం గుడుకుంటుంది. నేను మిరపకాయ గుడుకొక్కన చూపిస్తుంది. కానీ ఇంకా మీకు కారం గురించి ఊరికి అడుగుతుండ్రు. సరే చేసుకుందాం. ఇప్పుడు నేను కాయను కడుక్కున్నా కదా, మంచిగా క్లాత్ పట్టి ఇట్లా తుడువుండ్రి. పదం లేకుండా తుడువుండ్రి. పదం లేకుండా తుడిస్తేనే మనకు తొక్క ఆగుతుంది. ఈ పదం అన్నది ఇంకా మనకు ఈ మెత్తగా ఉండద్దు, గట్టి ఉండాలి కాయ. మనం ఏ కాయ పెట్టుకున్నా మనము ఇప్పుడు 3 నెలలు తిన్నా 2 నెలలు తిన్నా మనకు గట్టిగా ఇప్పుడు కక్కుమన్నట్టు ఉండాలి కాయ. ఇట్లా అన్నీ తుడుచుకుంటే ఎట్లా పెడుతున్నా చూడు. మీరు అన్నీ కాయకు మంచిగా పదం లేకుండా తుడువుండ్రి. ఇట్లా బట్ట పట్టి మంచి బట్ట పట్టి. కొందరు ఏం చెప్తారు అంటే సంవత్సరం ఉండేది తొక్క తీసేస్తారు. ఇప్పుడు తొక్క ఉంటే కూడా తినబుద్ధి అవుతుంది. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కదా, ఎందుకు తీసేయాలి? తీసేసుకుందరు, కొందరు తీసేసుకుందరు. అది ఏంటంటే తీసేయచ్చు, మీ ఇష్టము. ఇక ఆప్షన్ మీకు చెప్తున్నా. ఇది తీసేయలేవని మీరు కామెంట్ పెట్టారు. ఇక నాకైతే ఇట్లుంటేనే మంచిగా అనిపిస్తుంది, ఇట్లా నచ్చుతుంది. ఇట్లా ఇక ప్రతి కాయ ఇట్లనే కట్ చేసుకొని ఇది ఎంత గట్టిగా ఉన్నది చూడు కాయ. ఇట్లా పెట్టి మనం ఇట్లా పెట్టి ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇట్లా కట్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా కావాలన్నది మన ఇష్టం. ఇక ఎట్లా కట్ చేసుకోవాలన్నది ముందు ఏం చేస్తారంటే సొప్పు నరికేది ఉంటుండే. ఎంత సన్నం అంటే అంత సన్నం కట్ చేసుకొని, ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా కట్ చేసుకోండి.
ఇట్లా కట్ చేసుకోండి. ఇక చిన్నగా పెద్దగా కట్ చేసుకోండి, ఏం కాదు. మనం ఎట్లా కట్ చేసుకున్నా మనకు తినేది ఇవే. ఇక పళ్ళు కిందకి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా వస్తాయి. మనకేందంటే చిన్న చిన్నగా అయినా కానీ తింటుంటే మంచిగా వస్తుంది. ఇక మనం ఇట్లా కట్ చేసుకొని మనం ఎట్లా చేసుకుందామన్నది చూపిస్తాం. ఇంత బాగా ఎట్లా పుల్లగా ఉన్నదారా తేజ? పుల్లగా ఉన్నాయి. బా పుల్ల రొడ్డు ఇట్లా ఉండాలి. ఉప్పు కారం పెట్టుకుని తింటుంటే మేము. కొలతలు చూపిస్తున్నా. ఎన్ని కప్పులు అయితే చూద్దాం. 1 2 3 4 కొలుసుకున్నట్టు అయినాయి కాయలు. 5 కప్పులు అయినాయి. 5 కప్పుల కాయలు. 5 కప్పులు కదా. ఈ కప్పు తోటే మీకు కొలతలు చూపిస్తాను. కారమైనా ఉప్పైనా ఎట్లా వేసుకోవాలన్నది ఈ కప్పు తోటి. ఆయిల్ కూడా ఈ కప్పు తోటి చూపిస్తాను మీకు. సరే, మెంతులు ఇప్పుడు 5 కప్పుల అవి కదా, 1/2 టీ స్పూన్, ఆకు వేగాను. కొంచెం తొందరగా వేగాయి కాబట్టి కొంచెం వేగాను. కొద్దిగా ఎగితే అవి వేసుకుందాం. ఆపేసిన మెంతులు ఏంటి అని తెలియను, కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాయి కదా. జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. మనం ఎన్ని వేసుకుందాం అన్నది నేను చూపిస్తున్నాను. 1 టీ స్పూను, 2 టీ స్పూన్లు. ఇవి కొంచెం స్మెల్ రావాలి, మంచిగా ఎగుతేనే బాగుంటుంది మనకు పచ్చడి అన్నది. ఇవి వేయించుకున్నట్లు ఉంటుంది. కొంచెం బ్లాక్ కావద్దు, నల్లగా కావద్దు, ఇటు ఏగకుండద్దు. మనకు స్మెల్ వస్తుందంటే ఎగినట్టు. ఇట్లా స్మెల్ ఇట్లా వాసన వస్తుంది, ఎందుకంటే ఇట్లా కమ్మ వాసన వస్తుంది చూడు. ఆ టైంలో మనం బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం అయితే తొందరగా ఎగుతాయి, చలికాలం అస్సలు ఎగిరాయి. ఎందుకంటే ఇవి సన్నగా ఉండాలి. ఆవాలు ఎప్పుడు ఉడక ఇవి ఇట్లా ఇట్లా సన్నం ఉండాలి. సన్నం ఉంటే లోకలి అని మంచిగా ఉంటాయి. ఇట్లా సన్నగా ఎంత సన్నగా ఉన్నాయి చూడు. ఇప్పుడు సీజన్ తగ్గట్టు వస్తాయి. ఇవి వస్తే తీసుకోవాలి. మన షాప్లకైనా సీజన్ వస్తాయి, తీసుకోవాలి. అమ్మమ్మ కూడా తొక్కు మంచిగా పెడుతుంది, కమ్మగా పెడుతుంది అమ్మమ్మ తొక్కు. నానమ్మ కూడా మంచిగా కలుపురా తొక్కులు. ఆ తొక్కు ఒకసారి మేము ట్రైన్కు ఎక్కడికో వెళ్ళినాం, నానమ్మని డాడీ వెళ్తే ఆమె ప్రెగ్నెంట్ తోటి ఉన్నది ఒక ఆమె. మేము ట్రైన్లో డాడీ ఆకలి అవుతుంది అన్నాడు, ఆయనతో నేను డబ్బలా పెట్టి ఇస్తే ఇక ఆమె స్మెల్కు ఆమె ప్రెగ్నెన్సీ తోటి ఉండి కొంచెం తొక్కు పెట్టావు అని అడిగింది. అప్పుడే తొక్కు పెట్టి అన్నం పెట్టి ఇచ్చిన. నేను అన్నం పెట్టిస్తే ఎంత ఆవురు తిన్నదో, అమ్మకి ఎంత తినబోతుందో. డాడీ తినంగా చూస్తుంది. పెట్టే విజయ పెట్టే అని అన్నాడు. ఏగినాయి, బంద్ చేస్తున్నా. ఆ స్మెల్ ఎట్లా పెట్టిరమ్మా, ఈ తొక్కు ఎట్లా పెట్టిరమ్మా అని ఆమెకు అంత ఇష్టమైంది తొక్కు. ఏగినాయి. స్మెల్ ఎట్లా వస్తుంది చూడు. మారద్దు, ఇట్లా గోల్డ్ కలర్ ఏగాలి. చల్లగా కావాలి. చల్లగా అయినాక మనం అమ్మిగా ఇక మనం మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవి వేయించుకున్నాం కదా. వేయించుకున్నాక ఇప్పుడు పట్టుకుందాం. స్మెల్ ఇట్లా వస్తుంది. తొక్క అంటే ఇట్లా స్మెల్ ఉంటుంది ఇంట్లో. ఇట్లా మంచిగా వేయించుకొని పట్టుకుంటేనే మంచిగా. ఇవి కొలతలు చెప్పినా కదా. ఇవి ఏంటంటే ఎట్లా ఎంత వేసుకున్నది ఇదే కొలతతోటి మనం ఏది దాంతో వేసుకున్నా కూడా ఎక్కువ, మీరు ఎక్కువ వక్కలు తీసుకుంటారు అనుకో, ఎక్కువ కప్పు తోటి ఎక్కువ వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకోండి, పెద్ద కప్పు అయితే.
ఇట్లా మీరు ఇక తీసుకున్న మిక్కలి మీరు ఇవి దినుసులు ఎక్కువ వేసుకోరు. ఈ మిక్కలు తెలిసి ఉంటుంది, వంట చేసేటోళ్ళకి తెలుస్తుంది ఏదైనా. మనం చేసిన దాని మిక్కలు నేనైతే ఈ కప్పు తోటి కొలిచిన కాబట్టి ఇట్లా నేను వేసిన. ఇక మీరు ఏంటంటే ఎంత పెద్ద కప్పు అయినా కానీ ఇంతే ఎత్తామన్నట్టు వేయకుండ్రి. మీరు ఎంత పెద్ద కప్పు తీసుకుంటే అన్ని ఎక్కువ వేసుకోరు అంత. ఆ పాప ఎక్కువ వేసుకోండి అట్లా. కప్పుతోటి నేను వక్కలు కొలుసుకున్నా కదా, ఇదే కప్పుతోటి నేను ఆయిల్ వేస్తున్నా. మీకు ఆయిల్ ఉడక కొలతలు చూపిస్తున్నా. మనం వక్కలైతే ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోటే మీరు ఆయిల్ పోసుకోండి. మన ఆ కప్పుతోటే మనం అన్నీ ప్రతిదీ కూడా ఆ కప్పుతోటే చూపిస్తాను నేను ఎట్లా వేసిన అన్నది. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎట్లా వేసిన అన్నది. ఇక మనం ఏంటంటే ఆ రోజులల్లా అది చిట్టాగా ఏదన్నా ఉంటే దాంతో కొలుసుకుందరు. ఇక దాంతో కొలతతోటి వాళ్ళు నూనె పోస్తురు, కారం వేస్తురు, ఉప్పు వేస్తురు, అన్నీ ఉడక ఆ కొలతలే. పాత రోజులలో మా పని అయితే అట్లేం చేస్తుండే, పెద్ద కుండ మాగింది ఉంటుండే కలిపి పెడుతుండే. కలిపి పెట్టి పోసి పెడుతురు, కమ్మగా వాసన వస్తుండే. గుమ్మ గుమ్మ చేన్లకు వేసుకుని పోతే ఓర్లే వల్ల టేస్ట్. ఇదైతే గరం అవుతుంది. ఇప్పుడు గరంగా మనం ఆవాలంటేనే తొక్కు అంటేనే ఆవాలు. ఒక టీ స్పూన్ వేస్తున్నా. స్పూను శనగపప్పు. మీకు వేసుకుని ఇష్టం ఉంటే వేసుకొని, లేకుండా నాకైతే ఇష్టం నేను వేసుకుంటా. ఇవి నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటలేదు. 1/2 టీ స్పూను మినపగుళ్ళు. ఎండిన మిర్చి ఒక 4-5 చిన్న. గోలుతున్నాయి కదా. ఇప్పుడు కరివేపాకు ఉడక లస్తే మంచిగా అనిపిస్తుంది మనకు. తొక్కులల్లో అయినా ఎండ్లైనా ఈ కరివేపాకు వేసుకునేది చూడండి, పటపట అంటది. ఇప్పుడు అది పచ్చితనం పోవాలి. పచ్చితనం పోయేటట్టు గోలితేనే మనకు తొక్క అన్నది ఆగుతుంది. ఎప్పుడు ఉడక పచ్చితనం ఉండద్దు కరివేపాకు. మనం వేసుకుంటాం కరెక్టే, అది పచ్చితనం ఉండకుండా గొలిచుకోవాలి. అట్లా పచ్చితనం ఉంచి మనం వేస్తామనుకో అది ఇక మంచిగా ఉండదు. ఇంగువ ఇంగు వేస్తేనే టేస్ట్. అది కడక్ అయిపోయింది. కరివేపాకు ఉన్నాయి, ఎండిన మిర్చి అవన్నీ మంచిగా గోలినాయి. ఈ ఎండకైతే బగబగా ఎండకు ఇక ఇట్లా ఇంగువ బంద్ చేసుకున్నా. ఇప్పుడు బంద్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకున్న చూడండి. బంద్ చేసుకున్నా. బంద్ చేసిన కదా. ఇప్పుడు బంద్ చేసినాక ఎల్లిగడ్డ ముద్ద మంచిగా ఇంతంత ముద్ద వేసుకోవాలి. వేసుకుంటే మనకు తొక్కుకు టేస్ట్ ఎల్లిగడ్డతోటి. జాగ్రత్తగా చేయండి ఏదన్నా పని చేస్తే. నూనె కన్నా అయితే జాగ్రత్త. మాకు ఇంత చేసిన వాళ్ళకి కూడా కొంచెమే గోలాలి, బాగా ఎర్రగా గోలద్దు. ఇట్లా కొంచెం పచ్చితనం పోయేటట్టుగానే ఏ వేడికే ఎగిపోతుంది. ఇది చల్లగా కావాలి. ఇక ఇది ఎగుతుంటుంది, చల్లగా కావాలి. 1 టీ స్పూను పసుపు వేసుకుందాం. ఇప్పుడైతే నేను పొడి ఇది పట్టుకున్నా కదా, మీకు కొలతలు చెప్పినా కదా. ఆవాలు, మెంతులు, జీలకర్ర మళ్ళీ కూడా చెప్తున్నా ఎంత వేసిన అన్నది. 1కి 2 సార్లు చూసి చేసుకోర్రి. చూసి చేయకపోతే కూడా మీకు ఇబ్బంది. ఇక పక్క చూడుర్రి, పక్క చూసి చేసుకోరు. కొలత తీసుకున్నట్టు వచ్చింది ఎవరో మొత్తం వేసి పెట్టినా కానీ. 1 కప్పు కారం. ఇది ఉప్పు లేనిది మనం వాడాలి ఎప్పుడు కానీ. ఉప్పు ఉన్నది వాడుకోవద్దు. ఇప్పుడు మనం ఉప్పు తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇక మనము ఏంటంటే వేసుకునేది మీకు చూసుకోండి. ఉప్పు తక్కువ ఉన్నా కూడా తొక్క ఆగది ఎప్పుడు కూడా. హాఫ్ కప్పు ఉప్పు. ఇది దొడ్డుప్పు, కల్లుప్పు. మనకు సార్కో ఏమో అంటారు, అదేమంటారు అంటారు కదా. ఇట్లా వక్కలకు ఈ పొడి అంతా కలుపుకోండి. ఒకసారి కలుపుకుంటే చేతుల కారం అంటే ఇట్లా స్పూన్ తోటి కలుపుకోండి. ఇట్లా కలుపుకోండి. వక్కలకు మనము ఆవపిండి, ఉప్పు ఇవన్నీ పట్టినాయి అనుకో మంచిగా ఉంటుంది. ఉప్పు తక్కువ వేసుకున్నా కూడా మనము ఒక రేపటి వరకే తిని చూస్తాం. ఉప్పు తేడా కనబడితే వేసుకోవచ్చు. ఉప్పు కారాలు మీ ఇష్టం. ఇక తక్కువ ఎక్కువ అన్నది మీ ఇష్టం. తక్కువ తింటోళ్ళు తక్కువ ఉడికేసుకోవచ్చు. ఇక నేనైతే కొలతనైతే ఖరాబ్ కాకుండా బూజు ఎక్కకుండానైతే నీకు కరెక్ట్ చెప్తున్నా. ఇక ఒకసారి తక్కువ వేసుకున్నా కానీ మళ్ళీ కలిపేసుకోండి జర తక్కువ అనిపిస్తే అట్లా. ఇప్పుడు ఇది చల్లగా అయింది కదా మనకు. ఇది చల్లగా అయింది. ఎల్లిగడ్డ బాగా గోలాలని ఏం లేదు, టేస్ట్ బాగా వస్తుంది. ఇట్లా
ఆవాలు చిన్నగా ఉండి రావు జల్దీ, మనం చేసుట్లు ఉంటుంది ఏదైనా. ఇప్పుడు మనకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం ఇట్లా కలుపుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అయ్యో మనకు నూనె తక్కువ అయింది అనిపిస్తుంది. రేపటి వరకనే నూనె అన్నది ఇట్లా వేరుతుంది. మనకు ఉప్పుతోటి మనకు పులుపుతనంతో ఇక ఈ మీదకి వస్తుంది. ఇప్పుడు ఎట్లా కనబడుతుంది, డ్రై కనబడుతుంది కదా మీకు, డ్రై కనబడుతుంది. కానీ అప్పటికి మాత్రం ఇక మనం మళ్ళీ తర్వాత వేరే పెద్ద చెంచాతో కలిపి చూపిస్తాం. రేపటి వరకునే ఇట్లా మీదకి వస్తుందిరా. మనకి ఇప్పుడు తక్కువనే అనిపిస్తుంది, మీదకి వస్తుంది. ఇప్పుడు గిట్లే ఉండాలి, గిట్ల ఉంటేనే మనకు రేపటి వరకు ఇట్లా మంచిగా మీదకి ఇది వెళ్తుంది. మనము పోషక మందేమో పోయాలి, ఆయిల్ కూడా ఎక్కతక్క పోయొద్దు. ఇక ఏంటంటే తొక్కే కదా ఆయిల్ మునిగేటట్టు పోస్తామంటే మెతక మెతక వస్తుంది. ఇక మాకు ఇట్లా చేస్తారు కాబట్టి ఇట్లని. ఇక మీలో ఇది ఏంటంటే ఒక్క గుడక ఈ స్కిన్ ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. నాకు ఇట్లా ఉంచుకుంటే ఇష్టం. ఆ రోజులలో కొందరు తీసేస్తారు, కొందరేమో అట్లా పెడతారు ఇట్లా పెడతారు, రెండు రకాలు పెడతారు, రెండు రకాలు చేస్తారు. తొక్క కావాలంటే ఉంచుకోవచ్చు, తీసేయాలంటే తీసేయచ్చు. కొందరికి నచ్చిన వాళ్ళకి గుడక తీసేయచ్చు. ఇప్పుడు మనకు మాత్రం గుడక మనకు లేదు నూనె. రేపటి వరకు ఎట్లా వస్తుంది నూనె చూపిస్తాను నేను. రేపు తిందాం, ఇయ్యాల కాదు, రేపు తింటే ఏర్పడుతుంది. రేపు చూపిస్తా. ఇప్పుడు అయిపోయింది రెడీగా. ఇట్లా పెట్టేస్తున్నా, ఆయిలే లేదు కదా. రేపు పొద్దున వరకు ఆయిల్ ఎట్లా వస్తుందో చూపిస్తా. ఓకే, ఇక పెట్టేసుకుందాం. ఒక పక్కకు పెట్టేసేయండి. ఇది పదంలో ఏం చేయాలో పెట్టేసేయండి. ఇట్లా మూత పెట్టేయండి. ఇక తర్వాత మనం సీసాలు నింపేసుకుందాం. ఎందుకంటే మన తడి లేకుండా సీసా కడుక్కొని తోముకొని మంచిగా ఎండకు పెట్టుకొని, అదే గాలికి పెట్టుకొని, ఎండకంటే ఎండగా మనకు వీలైతే పెట్టుకోవచ్చు, లేకుండా లేదు. లోపల పదం లేకుండా వేసుకొని పచ్చడి పెట్టేసి ఉంచుకున్నామంటే మనకు ఎన్ని రోజులైనా అవుతుంది. ఇక నేను దాన్ని అంతా చెప్పలేను, కానీ నేనైతే 3 నెలలు తింటున్నా, 6 నెలలు తింటున్నా, అంతే విషయం. సరే, ఇగో ఇది మంచిగా తోముకొని మనము ఏంటంటే ఆరబెట్టుకున్నాకైనా కానీ, పదం లేకుండా అయినాకైనా కానీ ఇట్లా మంచిగా ఊడ్చుకోవాలి. లోపల ఏమన్నా కొంచెం తడి ఉన్నదా ఎట్లున్నదని చూసుకోవాలి, ఊడ్చుకోవాలి మంచిగా. మనము చేసుకునే పని మీదకెళ్ళే మనకు తొక్క ఆగుతుంది. ఇక మనం చేసే పని కరెక్ట్ చేయకపోతే ఉడక ఆగకపోతే నాకు బూజు వచ్చింది, నాకు ఇట్లా అయింది. ఉప్పు ఉడక కొంచెం ఆరబెట్టుకొని మనము పట్టుకోవాలి. ఉప్పు ఉడక, దొడ్డుప్పు, కల్లుప్పు. ఇక ఏంటంటే ప్రతిదీ ఉడక మనం వేయించుకున్నాడు మంచి పచ్చితనం పోతే ఉడక మనకు బూజు రావు. ఇగో ఎంత బాగా వచ్చింది చూడు తొక్కు. ఇగో మేము గట్టినైతే డ్రైగానే కలిపినా కదా. ఇగో నేనైతే నిన్న కలిపిన ఇవాళ తీసిన. ఎట్లుంది చూడు, ఎంత బాగా వచ్చింది, ఎంత ఆయిల్ వచ్చింది. ఎక్కదక్క ఉడక ఉండదు, ఈ పొజిషన్లోనే ఆయిల్ ఉండాలి. ఈ సొప్పు తొక్కు అంటే ఈ చిన్న వక్కల తొక్కు ఇట్లా పెడదురు అప్పటోళ్ళు. ఏంటంటే సంవత్సరం కాయది ఉడక పెడదురు. నేను ఏంటంటే కాయలు ఇప్పుడు బాగానే ఉంటున్నాయి కదా, అందరు పెట్టుకుంటారు కదా తొక్కు. ఇట్లా కొద్దిగా ఇట్లా ఇంకా ఊరినా కొద్దీ ఇంకా మంచిగా అవుతుంది, ఇంకా బాగా అవుతుంది తొక్కు. నిన్న పెట్టినా కదా, నిన్న ఎత్తుకుందాం. ఇక చిన్న వక్కల తొక్కు అంటే ఇది 6 నెలలు అయినా తినచ్చు. ఇది పదన అనకపోతే మనము సంవత్సరం కూడా పెట్టుకోవచ్చు కాయలు. మనం గట్టితనం కాయలు చూసుకోవాలి, మంచిగా చూసుకొని పెట్టుకునేది చూడాలి. ఇక తినే ముత్తంతా వేసి ఒక చిన్న వక్కలు అక్కడక్కడ వస్తుంటే కమ్మగా తినచ్చు. ఇక ఇట్లా సొప్పు నరికి పెడతాం. పెద్దవి అవి మనం ఏంటంటే ఇట్లా పెద్దవి ఇట్లా కట్ చేసేటి పెద్దగా ఉంటుండే అప్పటి కట్ చేసేటి. ఇక అవి మనం ఇప్పుడు చాకులు బట్టి కట్ చేస్తున్నాం, కానీ కొడపని లేవు వీటితోటి. ఇళ్ళపీట అందరు ఇళ్ళపీటనైతే ఆ ఇళ్ళపీటతోటి నరుకుదురు. ఇక ఈ తొక్క ఉడక తీసేస్తారు. తొక్క ఉంటే ఉడక మంచిగా అనిపిస్తుంది నాకు. తొక్క ఉంచుకున్నా నేను, ఎందుకంటే ఇక మీకు అద్దనుకునేటోళ్ళు ఇది గిరేయచ్చు, ఈ స్కిన్ అన్నది గిరేయచ్చు. నాకైతే ఇట్లా ఉండడే మంచిగా. మా అమ్మ ఓసారి గిరేస్తుండే, ఓసారి ఇట్లా పెడుతుండే, ఒకసారి అట్లా పెడుతుండే మా అవనైతే. ఇక మా బాపమ్మ కూడా అందరూ ఏంటంటే కాయలు పెద్దగా ఉంటుండే, ఇంత కాయలు ఉంటాయి, దానికి సొప్పు ఇంతెళ్ళు. ఇక మంచిగా దాంట్లో కలిపి పెడతారు, ఉప్పు పసుపు కలిపి పెట్టి ఇవి కొంచెం కొద్దిగానే ఆవు పిండి అయినా కొద్దిగానే, మనకు మెంతి పిండి అయినా కొద్దిగానే. ఇక మనకు ఆవ తొక్కుకు పెట్టినంత కాదు, తక్కువనే. ఎంత మంచిగా ఊరింది చూడు. ఇప్పుడే ఇంకా మంచిగా కలుస్తుంది, ఉప్పు కలిసిన కొద్ది. దొడ్డు ఉప్పు వేసుకునేది చూడండి పచ్చళ్ళ తొక్కు. ఇక పచ్చళ్ళకు మనకు దొడ్డుప్పే మంచిగా ఇట్లా తక్కువ పెట్టు. మీది కాయలు వస్తుంది కదా, తక్కువ పెట్టు, ఇట్లా నిండుగా వస్తుంది. ఇదైతే నేను ఇప్పుడు తినేటందుకు వేరే దాంట్లో తీసుకుంటా. ఇంతమందం నింపి పెడుతున్నాయి చూడండి. రెడీ తొక్కు రెడీ. మన కాయలు మీదకి వస్తాయి కదా, కొంచెం తక్కువ పెట్టుకోవాలి.
పైనకి వస్తుంది కాబట్టి ఇంకా వస్తుంది పైనకు. ఉప్పు కొంచెం కరిగినా కొద్దీ మనకు ఇలా పులుపుతన్నంతో బయటకు వస్తుంటుంది, విడుదలవుతుంటుంది, వాటరు విడుదలవుతుంది. ఇగో ఇట్లా ఈ రకంగా అవుతుంది పచ్చడి. ఇదైతే నేను దీంతందుకు బయట ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఇది 6 నెలల దాకా కూడా తినచ్చు. ఇట్లా బయట పెట్టుకుంటే 3 నెలలు, 3 నెలలు బయట పెట్టుకుంటే 3 నెలలు మనకు 6 నెలలు. మనం కరెక్ట్ గట్టి కాయ తీసుకుంటాం అనుకో, మనకు కరెక్ట్ టైంలో తొక్కుది పెట్టుకుంటాం అనుకో సంవత్సరం. అది ఆ కాయ గుడక. ఇప్పుడు ఏంటంటే రాలిన కాయలు ఇవి, రాలిన కాయలు కాబట్టి రాలిన కాయలు ఇప్పుడు ఘాటుకు రాలిన కాయలు ఇట్లా తయారు చేసుకుంటాం. మనం కొత్త తొక్కు తినాలని మనకు ఉంటుంది కదా, ఉగాది అయిన నుంచి ఇట్లా చేసుకుంటాం ఎప్పుడెప్పుడు. చూపెట్రా తేజ తినేది. ఇదైతే ఇతరులే ఉంచుకుంటా. ఇది తినేటందుకైతే నాకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. రెడీ. సొప్పు తొక్కు, మేమైతే సొప్పు తొక్కు అంటాం, ఇంకా చిన్న వక్కల తొక్కు అని కూడా అంటారు. ఇప్పుడు ఇట్లా మమ్మీ ఇక తొక్కులు పెట్టుట్లా ఎక్స్పర్ట్ అని నేనైతే చెప్తా. మంచిగా ఇట్లా గ్లో వస్తుంది మమ్మీ పెడితే. లెవెల్ ఉంటుంది. పచ్చళ్ళు చేస్తే అమ్మమ్మ అంటుండే, నువ్వు తొక్కులు మంచిగా పెడతావు బిడ్డ, నువ్వు ఉసిరికాయ తొక్కు పెట్టినా ఏది పెట్టినా కమ్మగా ఉంటుంది అంటుండే అమ్మమ్మ. కమ్మ పెడతావే మమ్మీ, మంచిగా పెడుతుంది మమ్మీ తొక్కులు. సంవత్సరం దాకా చెక్కు చెదరది. పోయిన సంవత్సరం ఉడక తొక్కు ఇట్లప్పుడు పెట్టినట్టున్నది. తొక్కులా కాదు కర్రీలా పెట్టేసుకున్నాను. తొక్కు కదా తక్కువ పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టేసుకున్నా. ఇక కర్రీలాగా పెట్టుకున్నా, పెట్టుకో తినేసే. కర్రీలాగా ఫస్ట్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయినాక ఫస్ట్ తొక్కు. కానీ ఏంటంటే రాలిన కాయలు తీసుకుంటే పెట్టుకుంటాం ఇట్లా. ఇంకా మళ్ళా మనం పెట్టుకునే కాయలు వేరే దొరుకుతాయి, అవి రాలినాయి కదా చెట్టు మీదే తీసుకోవాలి. ఇప్పుడు ఇవి రాలినాయి. మొన్న మార్కెట్లో తీసుకొచ్చినాం, బుధవారం మార్కెట్ ఇక్కడ జరుగుతుంది. మాకైతే 4 దిక్కుల 4 మార్కెట్లు ఉంటాయి. ఫ్రైడే ఉంటుంది, వెన్స్డే ఉంటుంది, సండే ఉంటుంది, మండే కూడా అటు ఉంటుంది. మొత్తం చుట్టూ మార్కెట్లే. మధ్యలో మనం ఇంకా మేము అట్లా సొప్పు తొక్కుకు అట్లా తిని పెరిగేసుకుని తింటుంటిమి మధ్యలో. అట్లా పెరుగు కూడా పెట్టినావు ఇక్కడ. పెరుగు కూడా బాగుంటుంది బాగుంటుంది అట్లా. అక్కడక్కడ వక్కలు చిన్న వక్కలు వచ్చి అట్లా తినుడు, అక్కడక్కడ పళ్ళు కింద వస్తే కమ్మతనంలా. మీరు తొక్క అన్న తీసుకుంటే కూడా తీసుకోవచ్చు. నేను ఎందుకో తీసడాన్ని కూడా తీయలే, ఉండాలనుకున్నా. ముక్క కూడా ఎర్ర కనబడుతుందమ్మా, ఈ కొత్త తొక్క వచ్చిందంటే అది తినాలనిపిస్తుంది. కూడా పెట్టుకొని మంచిగా నోటకి వాటర్ వస్తుంది. నువ్వు తిన్న తర్వాత నేను తింటా. తిను, వేడి వేడి అన్నం వేసుకొని తింటే. సూపర్ ఉంది, అన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయి. ఉప్పు కారం అన్నీ ఇంకా కరిగిన కొద్దీ కారం పట్టుకుంటుంది ఉప్పు. మంచిగా ఉంది మమ్మీ. నేనే పెట్టినా కదా, మస్తు ఉంది టేస్ట్ బాగుంటుంది. సూపర్. ముక్క కరకరలాడుతుంది. ముక్క కూడా పట్టుకుంది. అండ్ మక్కింది పెట్టుకోవద్దు, మంచి కాయది తీసుకొని గట్టి కాయ తీసుకొని చేసుకోవాలి. ఎన్ని రోజులైనా అవుతుంది. పదనంటే తినేయద్దు ఎప్పుడు కూడా. మస్తు ఉంది టేస్ట్, చేసుకోర్రి. మనకైతే ఎప్పుడెప్పుడు తొక్కు తినాలా అనిపిస్తుంది. ఇక ఇవి స్టార్ట్ అయినాయి అనుకో, ఇట్లా కొద్దిగా తినబుద్ధి అవుతుంది కొన్ని రోజుల దాకా. కొత్త తొక్కు ఎంతైనా టేస్ట్ బాగుంటుంది కొత్తగా. నీ పెడతా వాటి ముద్ద తిను, నువ్వు తిన్న తర్వాత నేను తిందాం. తిను. బాగుంది, మస్తు టేస్ట్ ఉంది, అన్నీ కరెక్ట్గా పడ్డాయి. నువ్వు పెడతానంగా ఎందుకు వద్దంట, ఒక్క పెట్టు. కొత్త తొక్కంటే ఆగదు కదా పానం. సూపర్ ఉంది. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మీకైతే నచ్చుతుంది. మమ్మీ పక్క కొలతలతో చూపెట్టింది, మంచి కొలత. తింటే
మధురమైన ఫుడ్ సూపర్ ఉంటుంది. అప్పటి గుర్తొస్తుంది నాకు. కమ్మగా కమ్మ ఉంది కదా, అర్జెంట్ తింటా నేను ఇప్పుడు. తిందాందా. మీరైతే చేసేసుకొని మీరు కూడా తినుర్రి, మేము కూడా తింటాం. ఇక లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నచ్చితే చేసుకో.